నమస్కారం మాస్టర్ ఎంకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీ. మరి మాస్టర్ గారి గురించి ఎన్ని చెప్పినా తక్కువే. వారి మాటలు మంత్రాలతో ఎంతో మంది యువతి యువకులను మేలుకొలిపినటువంటి మహానుభావులు వారు. ఎంతమంది శిష్యులో వారి దగ్గర తయారై జీవితంలో ఎంతో పరివర్తన తెచ్చుకున్న వాళ్ళని మనం కళ్ళారా చూసాం. ఆ శిష్యుడు గురువు యొక్క అనుబంధం, దాని ప్రయోజనం ఎలా ఉంటుందో వారి మాటల్లో ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను. చూడండి, మనం కాగి చల్లారుతూ ఉన్నటువంటి పాలలో బాగా కాగి ఉన్నటువంటి పాలను చల్లార్చిన తర్వాత మజ్జిగ చుక్క తోడు వేస్తున్నాం. మరుసటి రోజుకి అది చక్కగా తోడుకుంటుంది. ఆ తరువాత ఏం చేస్తాం? కవ్వంతో చిలికితే అది పెరుగులో లీనమై ఉన్న వెన్నంతా పైకి తేలుతుంది. ఆ వెన్నను ముద్ద చేస్తున్నాం, అవునా? ఆ వెన్న ముద్ద ఆ మజ్జిగలో 3 వంతులు మునిగి 1 వంతు తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఎంత పిసికినా ఆ వెన్న తిరిగి మజ్జిగలో కలవడం అంటూ ఉండదు కదా. అలాగే కావేశాలతో కాగి క్రమంగా దైవం కొరకు అన్వేషణగా చల్లారుతున్న శిష్యుని మనస్సులో గురువు యొక్క వాక్కు మజ్జిగ చుక్కై తోడు చుక్కవుతుంది. ఆ పైన క్రమంగా పాలు పెరిగైనట్టు శిష్యుడి యొక్క మనసు నిశ్చలత్వాన్ని పొందుతోంది. ఆ పైన సత్కర్మాచరణ అనే చిలకడం ద్వారా అనుభూతి అనేది వెన్నగా పైకి తేలుతోంది. అర్థమవుతోందా మీకు? ఇలా వెన్నగా రూపొందిన శిష్యుడు వెన్న మజ్జిగలో తేలుతూ మజ్జిగకు మంచి రుచి ఇచ్చినట్టుగా తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని ఉంటూ ఆ ప్రపంచానికి దివ్యానుభూతిని ప్రసారం చేసే కేంద్రంగా రూపొందుతాడు. అంటే తయారైన ఈ మజ్జిగ ఇంకెన్ని పాలకుండలకైనా తోడుగా పనికి వస్తుందన్నమాట. వెన్న ఎంత పిసికినా మజ్జిగలో కలవనట్టు ఎలాంటి స్థితిగతులు ఎదురైనా ఇతడు పూర్వపు స్థితులలోనికి జారిపోవడం అంటూ ఉండదు. ముక్తజీవి శరీరాన్ని కాలదన్నడు, పరిసరాలను కాదనడు. శరీరానికి పరిసరాలకి కూడా ధన్యత చేకూర్చగలడు. అంటే ఈ తయారైనటువంటి పెరుగు గిన్నెలు ఇంకా ఎన్నో పెరుగు కుండలకు తోడు చుక్కలు అవ్వడం అంటే ఒక గురువు దగ్గర ఎంతోమంది సక్సెసర్స్గా తయారయ్యి వాళ్ళు సమాజానికి ఎంతో మేలు చేకూర్చే ఉత్తమ మానవులుగా తయారవుతారు. అదర్రా గురువు దగ్గర, గురువు సాన్నిధ్యంలో మనం పొందేటటువంటి అద్భుతమైనటువంటి లాభం, అద్భుతమైనటువంటి అనుభూతి, ఒక గొప్ప ప్రయోజనం. స్వస్తి.